హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వేరుశనగల కారప్పొడి ఎలా చేయాలని చూపిస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: వేరుశనగలు నేను ఇలా వేయించి పెట్టానండి. వేయించి పొట్టు తీసి పెట్టాను. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారము, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసుకోవాలి. ఎలా చేయాలని చూద్దామండి. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ముందుగా మనము వేరుశనగల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా నేను 2 స్పూన్స్ వేసానండి ఉప్పు. తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా ఉన్నాయి కదా. నేను ఒకటి మొత్తం వేసానండి వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా నేను మిక్సీ పట్టానండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలా పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మనము ఒక బాక్స్లో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. తొందరగా మనము ఇలా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చూసారు కదా, వేరుశనగల కారప్పొడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బాక్స్లో కూడా వేసి పెట్టుకుంటే 2-3 వారాల దాకా అలాగే నిల్వ ఉంటుందండి. పల్లీల పొడి రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా చేసుకోవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలోకి, చపాతీ, ఇడ్లీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలు. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.